బయలుకూరులో ఈ పొద్దు మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ ఈ పొద్దు ఇక్కడ చేరినారు. మళ్ళా ఇక్కడ వేదిక పైన పేర్లు చెప్పేదో మన క్యాండిడేట్ అయిన ఎస్ మున్స్వామి ఈ పొద్దు వాళ్ళు వచ్చింటారు. వాళ్ళని చూసి ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో మాట్లాడుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళ బూత్ లో చెప్పి వాళ్ళకి ఎక్కువగా మెజారిటీ బూత్ మెజారిటీ ఇవ్వాలని చెప్పి నేను అందరితోనే కోరుకుంటా ఉన్నాను. కానీ కొత్తూరు మంజు మన 1వ తారీఖు నాడు MG6 మార్కెట్ లో వాళ్ళు కావాల్సిన స్నేహితుల్ని వాళ్ళ ఫాలోవర్స్ ని అందరికి ఓన్లీ ఫోన్ లో చెప్పి సుమారు 5 నుంచి 6,000 జనం చేర్పించుకొని వాళ్ళు చెప్పి ఏమని చెప్పారంటే నా ఒక బెంబలం వచ్చి ఈ కింద ఎస్ మున్స్వామికి నా బెంబలం వాళ్ళకు ఉంటుంది అనేది నాకు ఘోషణ చేసిండారు. కానీ మంజాన్ని ఇక్కడ రావచ్చింది ఈ రోజు. వాళ్ళకి ఏదో ఒక ముఖ్యమైన పని హైకమాండ్ వాళ్ళకి కావాల్సిన స్నేహితులు అంటే మన కోలార్ జిల్లా వాళ్ళే, ఇంకేం బెంగళూరు మట్టంలో కాదు. వాళ్ళు ఏదో పర్సనల్ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ పైన దానిక ఈ పొద్దు ఇక్కడ వచ్చే కాలేదు. వాళ్ళు సోమవారం ఇంకా ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతారు. ప్రతి పంచాయతీ ఓగుళి మట్టంలో వాళ్ళు చేరి అందరి దగ్గర మాట్లాడి వాళ్ళకైండే కష్టమేమి, ఆయనకి ఏం బాధ వచ్చింది అదన్నీ మీకు వివరించి చెప్తారు. మనం ఇప్పుడు చెప్పేదవుతూనే నేను ఈ విషయం ముందు చెప్తాను. కానీ ఎందుకు ఇప్పుడు మనము బెమ్మలము ఇక్కడ ఇవ్వాలంటే ఒక వ్యక్తి ఆయన్ని సుమారు 90లో 6 చంపించినాక ఇప్పుడు 7 కిత్తాలు గెలిపించినాము. 7 కిత్తాలు గెలిపించిన ఇడీ మన జిల్లాలో యావత్ తాలూకైనా ఏమైనా ఒక చోరు ఆయన కొడుకు ఏమన్నా ఉందా, ఆయన బోర్డు కనపడుతుందా అనేది ఒక క్వశ్చన్. ఈ పొద్దు ఆయనకుండే బలము ఈడెవరికైనా ఉంటే మోదీ కాదు ప్రెసిడెంట్ కూడా కావాలంటే టేబుల్ బుద్ధి పైలు పెట్టి ఏ కమాల్ చేయప్ప ఇట్లా పని చేపించుకునే కెపాసిటీ ఉంటాయి. ఒక కిత్తా పోయినోడికి ఎవరికి అవకాశం ఉండదు. ఈ పొద్దు విధానసభకి అంటే ఒక ఎమ్మెల్యే ఫస్ట్ కిత్తా పోతే వాడు ఏం మాట్లాడేకయ్యలే, ఆడు కూర్చొని వాడు ఏం నడుస్తా ఉంది అనేది చూసుకుంటాడు. 2వ కిత్తా 3వ కిత్తా పోయింటే టేబుల్ ఎత్తి పారేస్తారు ఒకరికి. వాళ్ళు అడిగిన పనులు అడేమన్నా చేయలేదంటే విధానసభలో కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు, టేబుల్ ఎత్తేస్తారు, బైక్ లేపించేస్తారు అట్లా. కానీ మన కేహెచ్ మునప్పలు చేయించిండి అదే 7 కిత్తాలు గెలిచి చంపించిండేదంటే ఆయనకు ఉండేది కర్ణాటకలో ఆయనకు ఒకడికే బలము. 7 కిత్తాలు పోయినాడు. ఎవరు ఆపోజిట్ పార్టీ, ఇప్పుడు బీజేపీ ఆపోజిట్ పార్టీ ఉండొచ్చు, మోదీ దగ్గరికి పోయి ఫైల్ ఎత్తి పెట్టిందంటే మన కర్ణాటక కాదు మన కోలార్ జిల్లాదే కళ్ళు మూసుకొని సైన్య కెపాసిటీ వైద్యంలో వచ్చి. అదే కొత్తూరు మంజన్న ఫస్ట్ కిత్తా గెలిచా, మీరు అందరూ సహకారం. ఇంకా 2వ కిత్తా ఆయన కావాల్సిందా, ఆయనకు అయిందే కాదు ఇడీ జిల్లాకే తెలుసు. రేపు నామినేషన్ 10:30కి అవుతుంది, స్కూటీ అవుతుంది అంటే కోర్టు ఆడప్పుడు తెప్పిస్తాడు. అంటే ఆ సీడీలో కూడా మీరు అందరూ చూసి ఉండొచ్చు, మొబైల్లో చూసి ఉండొచ్చు. ఆ కొత్తూరు మంజుకి అయిందే ఒక చెడ్డదే ఇడీ ప్రపంచంలో ఎవరికి కాలేదు. కానీ ఆయనకి అది ఏం బుద్ధి వచ్చినో ఆయనకి మేము యావది దృష్టిలో మేము ఆయనకు తొందర ఇచ్చిండలేదు. పైన ఎలక్షన్ లో ఆయనకు మేము మన ములుబాగ తాలూకు ఇంకా మేము ఎక్కువగా ఆయనకి మెజార్టీ తెప్పించినాము. దానికి ముందు 2008లో అయినప్పుడు కూడా ఆయనకి మెజార్టీ మేము తెప్పించినాము. కానీ కొత్తూరు మంజుకి అయిన దాని ఇంకా కొత్తూరు మంజు అయిపోద్దు ఆయనకి విరక్తి వచ్చేసి నేను కేహెచ్ మునప్ చేసేలేదు, ఈ కిత్తా క్యాండిడేట్ ఎస్ మున్స్వామి ఆయనకు మాత్రం నేను చేస్తానని చెప్పినాడు. మంజు మాట ఇచ్చిన్నాడంటే జీవితంలో ఈ ప్రపంచంలో ఎవరు వచ్చినా హైకమాండ్ కావచ్చు, లో కమాండ్ కావచ్చు, దేవుళ్ళు వచ్చినా కూడా వినేవాడు కాదు. కానీ ఉద్దేశపూర్వంగా గేమ్ ఆడేవాడు కాదు. ఆయనకి కష్టము కలిగింది, ఆయనకైండే తొందర ఏరే వాళ్ళకైంటే యాంగింగ్ వేసుకోవాలా. కానీ ఆయన దానికి భయపడలేదు. యాపొద్దు ఇంకోటి గురించి దిగులు పడకుండా స్వతంత్రంగా ఈ పొద్దు వాళ్ళ జనాలు ఈ పొద్దు ఈ తాలూకులో ఉండే ఖాళీ 480 ఓట్లు
మిగిలిన ఓట్లంతా 7,500 ఓట్లు బెంగళూరులో రామూర్తి నగరంలో ఉన్నాయి. ఈ పొద్దు మేము ఆడేసే మా ఓట్లతో బీజేపీ కేసులో గెలుస్తాడు క్యాండిడేట్, కాంగ్రెస్ కేసులో గెలుస్తాడు, జేడీఎస్ కేసులో గెలుస్తాడు. 7,500 ఒకే బాక్స్ అట్లే పడబడతాయి. ఆ రీతిగా మాట మీద నడిచేది కొత్తూరు మంజునాథ్. ఆయన ఈ పొద్దు ఎస్ మున్స్వామికి గమనం సూచించి మన చెప్పేసిన తాలూకు అందరినీ పిలిచి ఇంకా ఆయన ప్రతి ఓబిళి వైజు ప్రతి పంచాయతీ వైజులో వచ్చి మీకు అందరికీ విచారం ఆయన చెప్తేనే అందరికీ అర్థమవుతుంది. ఆయన కష్టం చెప్పితే దయచేసి ఈ పొద్దు వీళ్ళు చేరండి మన స్నేహితులు ప్రతి ఒక్కరికి చెప్పి మన ఎస్ మున్సాంకి 3వ నంబర్ సీరియల్కి ఓటేసి ఆయనకింత మనము ఢిల్లీకి పంపించాలని అందరి దగ్గర నేను మనవి చేసుకోవాలనుకుంటా ఉన్నాను. జై హింద్, జై కర్ణాటక.